అవసరం అయితే నిధులు కేటాయించి వాటి చేపించే కార్యక్రమం కూడా చేస్తానని भाई साहब क्या 5,000 उससे ज़्यादा दे रहे हैं भाई ओल्ड सिटी के लिए अట్లాగే మిత్రులు మన మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ माइनॉरिटी वेलफेयर का बोलूँगा मैं जब बात करते हैं ना मेरा अप्रोप्रिएशन उसमें भी बोलता हूँ మైనార్టీ వెల్ఫేర్ కూడా మీరు టిమ్రేస్ బిల్డింగ్ గురించి అడిగారు నన్ను బహుశా మీరు ఒకసారి టిమ్రేస్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ కనుక్కుంటే నాకు తెలిసి ఇంతవరకు ఎవరు అంత బడ్జెట్ డబ్బులు ఒకటేసారి బిల్డింగ్స్ కట్టుకోవడానికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి లేదు ఒకటేసారి 25 రెసిడెన్షియల్ స్కూల్స్ కంప్లీట్ చేయడానికి కావాల్సిన డబ్బులు రిలీజ్ చేసాం ఈ సంవత్సరం న్యూ బిల్డింగ్స్ 25 రెసిడెన్షియల్ స్కూల్స్ ఇనాగరేట్ చేస్తాం at a time. So the biggest money we are spending on all the capital expenditure for the particularly residential schools. అట్లాగే అధ్యక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి కూడా మన మిత్రులు మాట్లాడారు ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి పర్ ఎవ్రీ మంత్ మేము పేమెంట్ 700 crores ఉంటే దాన్ని 1000 crores మార్చి చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నాం నో పెన్షనర్ need not to worry on this account. We are taking utmost care for our employees. అట్లాగే షాదీ ముబారక్ గురించి ఏదో బిల్స్ రావట్లేదని అధ్యక్ష షాదీ ముబారక్ గురించి బహుశా ఎవరైనా పెళ్ళిళ్ళు ఏమైనా తగ్గితే దాన్ని డబ్బులు ఏమైనా తగ్గి ఉంటాయి తప్ప షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి సంబంధించి అప్లికేషన్ పూర్తయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వచ్చిన మరుక్షణం ఇమీడియట్గా రిలీజ్ అయిపోతున్నాయి గ్రీన్ ఛానల్లో బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ గురించి కూడా అడిగారు దానికి సంబంధించి కూడా హుకూమత్కు శుక్రియా అదా కర్తూ అన్నారు ధన్యవాదాలు యాకత్పుర హాస్పిటల్ గురించి అడిగారు దాని గురించి కూడా అడ్రస్ చేస్తున్నాం అట్లాగే వర్క్ ప్రాపర్టీస్ గురించి ఉమేద్ పోర్టల్ గురించి చెప్పారు ఆ పోర్టల్లో తప్పనిసరిగా నేను మైనార్టీ వెల్ఫేర్ మంత్రి గారు ఉన్నారు వారి దృష్టి కూడా తీసుకొని వచ్చేసి ఉర్దూ టీచర్స్ డిఎస్సి గురించి చెప్పారు అధ్యక్ష సరే ఈ టీచర్స్ డిఎస్సి సంబంధించి రిజర్వేషన్లో రిక్రూట్ చేయాల్సినటువంటి కోటాల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు దొరకట్లేదు కాబట్టి దాన్ని డీరిజర్వ్ చేసి చేయండి అని చెప్తున్నారు డీరిజర్వ్ చేసేటప్పుడు 1-2-3 సార్లు పరిశీలన చేసిన తర్వాత డెఫినెట్లీ విల్ థింక్ అబౌట్ ఇట్ అట్లాగే పాడి షరీఫ్ ర్యాంప్ గురించి బాబా షరీఫుద్దీన్ది అట్లాగే మౌలాలా గురించి మూడింటి గురించి చెప్పారు అధ్యక్ష తప్పనిసరిగా టూరిస్టులు ఎక్కువ మంది వస్తూ ఉన్నారు తప్పనిసరిగా టూరిజం మంత్రి గారికి చెప్తాం దానిపైన కూడా చర్యలు తీసుకునేటట్టుగా చూడమని చెప్తాం అధ్యక్ష ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి కూడా మీరు ప్రభుత్వాన్ని అభినందించారు ఎక్కువ చేశాం రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా ఓసీ అయినా మైనార్టీ అయినా చాలా సీరియస్గా ఎందుకంటే ఇక్కడ నుంచి చదువుకున్నటువంటి అక్కడ పోయినటువంటి వాళ్ళకి అక్కడ ఎవరు ఉండరు కాబట్టి దాన్ని టైమ్లీ రిలీజ్ చేయాలని ఒక సీరియస్ నిబద్ధతతో ఈ ప్రభుత్వం ముందు పోతుంది ఓవర్సీస్ స్కాలర్షిప్ శాంక్షన్ అయినటువంటి వాళ్ళకి అందరికీ టెన్షన్గా డబ్బులు రిలీజ్ చేస్తాం 110 crores to complete Timris hostel buildings at a time we have released. సో మీరు వాటి పరిశీలించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక మహేశ్వర్ రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు వాటన్నిటిలో కంటే అతి ముఖ్యమైనది నేను భావించేది సరే వారు డిమాండ్స్ గురించి చెప్పారు డిమాండ్స్ పైన నేను సమాధానం అన్నీ అయిపోయినాయి అప్రాపరేషన్ బిల్ గురించి మాట్లాడేటప్పుడు ఇది వదిలేసి డిమాండ్స్ గురించి రాజకీయాల గురించి మంత్రులు గాలి తిరుగుడు గురించి మాట్లాడారు వారు మరి గౌరవ సభ్యులు నాకు చాలా దగ్గర స్నేహితులు కూడా అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులంతా కూడా చాలా బాధ్యత నిబద్ధతతో పనిచేసేటువంటి వాడు వారి సమయం చాలా విలువైంది ప్రతి నిమిషానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టే క్రమంలో ఒక్క నిమిషం వాళ్ళు అప్రమత్తంగా ఉన్నా కానీ ఆ నిధులు దుర్వినియోగం జరిగి రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతుంది
వారికి ఉన్న సమయాన్ని అత్యంత విలువైన సమయంగా వాడుకుంటూ క్షేత్రస్థాయిలో కూడా పర్యటన చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దగ్గర పోయి ఒక రోజల్లా 4 గంటలు 5 గంటల ప్రయాణం చేసి వస్తే రోజంతా ప్రయాణానికి పోతుంది. దానివల్ల ప్రయాణానికి అయ్యే ఖర్చు కంటే వారు ఆ టైంకి వెచ్చించకపోవటం వల్ల జరిగే నష్టం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. అందుకోసమే ఆ సమయాన్ని మోస్ట్ వాల్యుబుల్ సమయాన్ని కరెక్ట్గా వాడుకోవటం కోసమే అవసరమైన సందర్భంలో హెలికాప్టర్లో పోవాల్సి వస్తుంది. ఎవరు కూడా హెలికాప్టర్లో ప్రయాణం చేయాలనేటువంటి ఆశ కానీ ఆనందం ఎవరికి ఉండదు అధ్యక్ష. తప్పనిసరి పరిస్థితుల్లో వారు రిస్క్ తీసుకొని ప్రయాణం చేస్తాం. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. ఇన్స్టెడ్ ఆఫ్ అప్రిషియేటింగ్ మీరు రకరకాల ఇటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను వారికి చెప్తా ఉన్నాను, మంత్రులను గౌరవించండి. మీకు ఏదైనా అంశాలు ఉంటే వారి దృష్టికి గౌరవంగా తీసుకోనండి. సభ గౌరవప్రదమైన సభ. మనం ఇక్కడ మాట్లాడాల్సినటువంటి పదాలు కూడా పార్లమెంటరీ లాంగ్వేజ్లోనే మాట్లాడుకోవాలి అధ్యక్ష. అట్లా మాట్లాడుకోకుండా మనమే కించపరుచుకుంటే ప్రజాస్వామ్యాన్ని ఈ సభను కూడా కించపరుచుకున్నట్టు అవుతుంది. దయచేసి దాన్ని అలా ఉండొద్దని వారిని కోరుతూ, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి మీ దగ్గర ఏదో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటువంటి సెంట్రల్ స్కీమ్స్ అన్నీ మీరు సరిగా వాడుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్తాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, ఈ క్యాబినెట్ అందరూ కలిసి కూర్చొని మనం ఇక్కడ నుంచి డబ్బులు కడతా ఉంటే పన్నుల రూపాయలు ఢిల్లీ పోతూ ఉన్నాయి జిఎస్టీ పేరు మీద. అక్కడ నుంచి మనకు రావాల్సిన ఓటాన్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద కొన్ని పెడతా ఉన్నారు. వాటిలో ఏ ఒక్క రూపాయిని కూడా మనం వదులుకోవడానికి వీల్లేదు. ఎంత అవసరం ఉన్నా ప్రతిరోజు అవసరం ఉంటే కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ సంబంధించి మన మ్యాచింగ్ డబ్బులు రిలీజ్ చేసి తెచ్చుకుందాం అని చెప్పి నిర్ణయం, విధానపరమైన నిర్ణయం తీసుకొని గతని 3,000 కోట్ల రూపాయలు దాదాపు పెండింగ్ ఉంటే వాటిని కట్టడమే కాకుండా ఈ సంవత్సరానికి కూడా కడుతూ చాలా సీరియస్గా మేము యూటిలైజేషన్ చేసుకుంటాం. నో యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఈజ్ పెండింగ్ విత్ అస్. ఫుడ్ సెక్యూరిటీ మిషన్ సంబంధించి మా దగ్గర ఇటువంటిది లేదు అధ్యక్ష. విబిజీ రామ్జీ గురించి మాట్లాడారు అధ్యక్ష. విబిజీ రామ్జీ గురించి మనం అందరం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు సంబంధించి వృత్తి లేనప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఓ భద్రత కల్పించడం హక్కుగా ఓ చట్టాన్ని తీసుకొచ్చిన దాన్ని ఇవాళ వాళ్ళ హక్కుని కాలరాసి, అందుకే మేము చాలా సందర్భాల్లో చెప్పాం, ఇది పేదలకు వ్యతిరేకమైన ప్రభుత్వం, ఇది కేవలం ట్రేడర్స్ కోసం నడిపేటువంటి ప్రభుత్వంగా చాలా సందర్భాల్లో చెప్పాం. ఇవాళ పేదల కోసం పెట్టినటువంటి ఆ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ను తొలగించి 90% అధ్యక్ష వేజ్ కాంపోనెంట్లో ఇచ్చేది, 75% మెటీరియల్ కాంపోనెంట్లో ఇస్తే 25% మనం కట్టేవాడు. ఇవాళ మీరు అంటే ఆ రెండు చూస్తే వేజ్ కాంపోనెంట్ చూసుకుంటే మొత్తం 100% వేజ్ కాంపోనెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేది. ఇవాళ దాన్ని మీరు ఏం చేశారు, 60-40 చేసి మళ్ళీ నేను నంబర్ ఆఫ్ డేస్ పెంచానని చెప్తున్నారు అధ్యక్ష. 125 డేస్ పేరుకు పెంచారు తప్ప పన్నులకు సంబంధించి నేను సూటిగా మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. పన్నులకు సంబంధించి అధ్యక్ష మా గ్రామంలో మా లేబర్ కానీ లేకపోతే అక్కడ ఉన్న అధికారులు కానీ వాళ్ళకి ఏ పని చేయగలరు, ఏ పని చేసుకోవాలో ఆ గ్రామంలో గ్రామ సభలో డిసైడ్ చేసుకుంటే తప్ప న్యాయం జరగదు ఆ గ్రామానికి లేకపోతే అక్కడ లేబర్కి. మీరు ఇప్పుడు ఏం చేశారు, ఒక వెబ్సైట్ పెట్టి మేము డిసైడ్ చేస్తాం. ఢిల్లీలో కూర్చొని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒక మదిర నియోజకవర్గంలో ఒక ఊర్లో బోనకల్లోనో ఒక లక్ష్మీపురంలోనో గోవిందపురంలో మేము డిసైడ్ చేస్తాం ఢిల్లీలో కూర్చొని అంటే ఎట్లా ఇది? వాట్ ఈస్ దట్ యు ఆర్ ట్రైంగ్ టు డూ? గ్రామాల్లో ఉన్నటువంటి లేబర్ని, గ్రామ సభని, గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి మొత్తం నీ కంట్రోల్లో పెట్టుకొని నువ్వు చెప్పిన పని వాళ్ళు చేయాలంటే ఆ పని అవసరం ఉందో లేదో కూడా తెలియదు. ఇది ఒక బేసిక్ కండిషన్. ఇది చాలా దుర్మార్గమైన కండిషన్. అట్లాగే ఇది కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ అధ్యక్ష. ఇది చట్టం, నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మీరు ఎత్తేలేదు అంటారేంటి? ఆ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని ఈరోజు ఎత్తేసి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్గా మార్చారు. మీరు 60-40 అంటే ఏంది? మీరు పెట్టుకోండి, నేను పెట్టుకోండి. అరే మీరు జాతీయ మొత్తం దేశమంతా పెట్టే స్కీమ్ని మార్చేసి దాన్ని ఎత్తేసి కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. మీరు స్కీమ్ మేము అసలు స్కీమే లేకుండా చేశారు. ఓ రకంగా మాట్లాడితే అధ్యక్ష ఇట్లా చేసింది కాక ఇంకా మళ్ళీ మీరు సమర్థిస్తూ ఉన్నారు అధ్యక్ష. మీరు ఇందాక మా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు
మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు, నిర్మల్ నుంచి, అత్యంత వెనుకబాటుతనంగా ఉన్నటువంటి పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతం అది. వాళ్ళకి చాలా అవసరం కూడా. మీరు చెప్పండి, పోయి రేపొద్దున గ్రామాల్లో మీరు ఎన్ఆర్జీ స్కీమ్ ఆపేస్తా ఉన్నానని ప్రజలు తీర్పు చెప్తారు మీకు. మేము అందరం కలిసి ఈ స్కీమ్ మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి గట్టిగా ఈ రాష్ట్ర ప్రజలు పేదల పక్షాన కొట్లాడాల్సినటువంటి ముందు మనం అందరం తెలంగాణ వాదులు. ఆ తర్వాత మీరు బీజేపీ ఇంకో పార్టీ తర్వాత ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అయితే అందరం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ మహేశ్వర్ రెడ్డి గారు, తప్పనిసరిగా మనం అందరం కలిసి అవసరమైతే ఒక తీర్మానం చేసి పంపించేద్దాం. గతంలో కూడా చేసాం, మళ్ళీ ఒకటి చేద్దాం. మళ్ళీ అవసరమైతే అందరం కలిసి మీరు డెలిగేషన్ ప్రధానమంత్రి గారిని కల్పిస్తా అంటే మేము అందరం వస్తాం కూడా మీ అమ్మటి. అట్లాగే సార్ మిగతా అంశాలకు సంబంధించి మహేశ్వర్ రెడ్డి గారు ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. ఫిజికల్ డెఫిసిట్ గురించి. అదే సార్, ఫిజికల్ డెఫిసిట్ 3% లోపలనే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి వెసులుబాటు. మేము అందులోనే ఉన్నాం, దాటలేదు, 2.8లో ఉన్నాం. మీరు ఎట్లా దీన్ని ఈ రకంగా మీరు అబాండాలు వేసి మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం అంతిమంగా ఇవన్నీ పెట్టింది. కోననేని సాంబశివరావు గారు కొన్ని అంశాలు చెప్పారు. అనార్గనైజ్ సెక్టర్ సంబంధించినటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడకుండా వాళ్ళ అన్ఎంప్లాయిడ్ యూత్ మనం ఏం సమాధానం చెప్పలేము. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆలోచన చేస్తుంది అనార్గనైజ్ సెక్టర్ గురించి. అందుకే గిగ్ వర్కర్స్ చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. ఈరోజు బిల్ పాస్ చేసుకున్నాం. మనం దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సెల్లే మా ప్రీతమ నాయకులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఒక సెల్లే పెట్టారు అనార్గనైజ్ సెక్టార్ అని చెప్పి. దానికి ఒక డిపార్ట్మెంట్ పెట్టి దాన్ని ఆల్ ఇండియా లెవెల్లో ఒక చైర్మన్ వేసి రాష్ట్రాల వరకు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. తప్పనిసరిగా దానిపైన దృష్టి సారించి ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్తూ మిగతా పేదల ఇళ్ల గురించి చెప్పారు, మిగతా పథకాల గురించి కూడా చెప్పారు. వాటన్నిటిని కూడా పరిగణలో తీసుకుంటాం అధ్యక్ష. అంతిమంగా మేము పెట్టినటువంటి ఈ బడ్జెట్ నేను ఎక్కువ సమయం తీసుకోలేదు, ఎందుకంటే బడ్జెట్ సందర్భంగా అన్ని విషయాలు చెప్పాం. డిమాండ్స్ అప్పుడు కూడా అన్ని విషయాలు మాట్లాడాం. కేవలం అప్రాప్రియేషన్ బిల్లు సంబంధించి మనం ఈరోజు ప్రవేశపెట్టుకున్నాం. దీంట్లో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర బడ్జెట్ ఒక విశిష్టతతో కూడుకున్నటువంటి బడ్జెట్ అధ్యక్ష ఈ సంవత్సరం పెట్టింది. ఆ విశిష్టత ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి వర్తించే విధంగా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఈ రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. ఒక విశిష్టత అంటే అదే, అంటే ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకుండా పెట్టినటువంటి బడ్జెట్ ఇది. అందుకోసమే దీన్ని పీపుల్స్ బడ్జెట్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది అధ్యక్ష. ఇట్స్ ఎ పీపుల్స్ బడ్జెట్. ఈ బడ్జెట్లో అందరికీ అంటే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కానీ 1,15,00,000 కుటుంబాలు ఉంటే అందరికీ పెట్టాము అధ్యక్ష, ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. అట్లాగే నూతనంగా ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి స్కూల్ పోతున్నటువంటి దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల కోసం బ్రేక్ఫాస్ట్ పథకం కానీ, అట్లాగే అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అధ్యక్ష తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో ఒక్కో స్కూల్లో దాదాపు 1,500 మంది ఉండేటట్టుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ప్రతి సందర్భంలో చాలామంది తెలంగాణ ప్రభుత్వం సరిగా చూడట్లేదు. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అత్యంత ప్యాషనేటింగ్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తన దగ్గర పెట్టుకొని మోస్ట్ రెవల్యూషనరీ స్టెప్స్ హీ హెస్ టేకింగ్ ఇన్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. క్యాన్ ఎనీబడి థింక్ అబౌట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అధ్యక్ష? ఈ సమాజం కులాలు, మతాలు, ప్రాంతాలు రకరకాలుగా విభజింపబడి నిత్యం కొట్లాట్లో కలశాలతో ఉంటే అది కాదు. ఒక వసుదైకన కుటుంబంగా చిన్ననాటి నుంచే పిల్లలు పెరగాలనేటువంటి ఒక ఆలోచన చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులందరినీ చిన్ననాటి నుంచి ఒక మరో ప్రపంచంలో తీసుకొని పోవాలనేటువంటి ఆలోచన చేసినటువంటి ధీరోదత్తమైన ప్రభుత్వం ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం అధ్యక్ష. 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్క స్కూల్కి కనీసం 20 ఎకరాలు, 20 నుంచి 25 ఎకరాలు క్యాంపస్తో ఈ స్కూల్స్ నిర్మిస్తూ ఉన్నాయి. ఈ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఇంగ్లీష్ మీడియంతో మిగతా కరికులర్ యాక్టివిటీస్ అన్నింటినీ పెట్టి
పెద్ద ఎత్తున దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. అవి కాకుండా వాటితో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అధ్యక్ష ఒక్కసారి ఆలోచన, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని ఒక్కొక్క స్కూల్లో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఈ సంవత్సరం ఒక్కొక్క శాసనసభ ఒక స్కూల్ నేను కనీసం శాంక్షన్ చేయాలని ఇవాళ డెసిషన్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాదాపు 1500 మంది స్టూడెంట్స్ ఉంటే అధ్యక్ష ఆ విద్యార్థులకి యూనిఫామ్, షూస్, టై, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్ అంతా రెడీగా ఉంటే మీ ఇంటికే వాహనాన్ని పంపించి, ట్రాన్స్పోర్టేషన్ పంపించి పిల్లవాడిని ఎక్కించుకొని, బాలుడు కానీ బాలికను కానీ ఎక్కించుకొని స్కూల్కి తీసుకొని వచ్చి ముందుగా అల్పాహారం పెట్టి, బ్రేక్ఫాస్ట్ పెట్టి, అతనికి పోషక పదార్థాలతో కూడిన అల్పాహారం పెట్టి, ఒక గ్లాస్ పాలు ఇచ్చి, లేదా ఇంకో మిగతా 3 రోజులు ఒక గ్లాస్ రాగి జావ ఇచ్చి, ఆ అల్పాహారం తీసుకున్న తర్వాత క్లాసెస్ స్టార్ట్ చేసి, ఆ క్లాసెస్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం పెట్టి, మళ్ళీ తిరిగి సాయంత్రం పూట రవాణా ఏర్పాటు చేసి తీసుకెళ్ళి ఇంటి దగ్గర తల్లిదండ్రులకు ఒప్పచెప్పి తీసుకొచ్చేటువంటి విధానాన్ని ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే ఉందే అధ్యక్ష? ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే ఉందే అధ్యక్ష? ఏ బీజేపీ రాష్ట్రంలోనే చెప్పాలండి? ఎక్కడ లేదు అధ్యక్ష. మనకి ప్రజల పట్ల నిబద్ధత ఉంటే తప్ప, ప్రజల పట్ల నిబద్ధత ఉంటే తప్ప నేను పాలించే రాష్ట్రంలో ఏ కుటుంబానికి సంబంధించిన బిడ్డ కూడా ఇబ్బంది పడకూడదు. ఈడ పుట్టడం నా అదృష్టం. నేను ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఆ పాఠశాలలో చదువుకోవాలనేటువంటి ఆలోచన ఆ ముఖ్యమంత్రికి ఉన్నది కాబట్టే ఈరోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో తీసుకురాగలిగాం అధ్యక్ష. కాదని చెప్పానండి ఎవరినైనా. 13.5%, అందరూ మాట్లాడుతున్న 8% కాదు అధ్యక్ష. ఇది పిల్లల భవిష్యత్తు కోసం మేము ఆలోచన చేసి తీసుకుపోతున్నటువంటి ఆలోచన. వ్యూహాత్మకంగా ఈ రాష్ట్రం, ఈ సమాజం ముందుకు పోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నం అధ్యక్ష. అధ్యక్ష ఈ పబ్లిక్ స్కూల్స్తో పాటు మీకు టామ్కామ్, స్కిల్స్ యూనివర్సిటీ, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, అందులో చేరిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయల స్కాలర్షిప్, విద్యాబుద్ధులు నేర్పించి, స్కిల్స్ నేర్పించి, అవసరమైతే ఇతర దేశాల పోవటానికి కావాల్సిన భాషలు నేర్పించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆలోచన చేసి ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇది కదా మన కమిట్మెంట్. విద్య కోసం ఈ ఏర్పాట్లన్నీ చేస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటికీ సాధ్యమైనంత వరకు రెంటల్ బిల్డింగ్స్లో ఉంటే వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెడతా ఉంటే ప్రతి నెల వాటిని స్ట్రీమ్లైన్ చేసి రెంటల్స్ కడుతూ, డైట్ ఛార్జెస్ ఇస్తూ, వాటిని 40% పెంచి, కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి, కొత్తగా వాటన్నిటికీ బిల్డింగ్స్ కట్టిస్తూ ఇవాళ ఒక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ కోసం ఏర్పాటు చేయడమే కాకుండా హైయర్ ఎడ్యుకేషన్ పైన అధ్యక్ష నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పీజీ ఎక్కడెక్కడ చదువుకున్నారో నాకు తెలియదు, కానీ ఉస్మానియా యూనివర్సిటీకి కొన్ని దశాబ్దాలుగా నేను చూస్తూ ఉన్నాను, ఉస్మానియా యూనివర్సిటీకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం 1000 కోట్లు శాంక్షన్ చేసినటువంటి సందర్భం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు అధ్యక్ష. 1000 crores మహిళా యూనివర్సిటీ కోసం వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు మీద పెట్టినటువంటి యూనివర్సిటీ ఈ రాష్ట్రానికి కాదు దేశానికి కూడా తలమానికంగా ఉండాలనేటువంటి ఆలోచనతో 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు 100 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టి మళ్ళీ ఈ సంవత్సరం ఇంకో 400 ఇచ్చి మిగతా యూనివర్సిటీస్ కూడా కావాల్సిన విధంగా మేము చెప్పాము అధ్యక్ష. బడ్జెట్లో ప్రపంచంలో మన యూనివర్సిటీస్ వాళ్ళతో పోటీ పడాలి, స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీస్తో, దానికోసం నిధులు పెడుతున్నామని చెప్పి పెట్టాం. విద్య కోసం ఆలోచన చేసిన విధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దూరదృష్టిని, దార్శనికతని, అట్లాగే ఇప్పుడే మా కోననేని సాంబశివరావు గారు చెప్తూ ఉన్నారు, అట్లాగే మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏంటి ఎర్త్ సైన్సెస్, ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెం భద్రాచలంలో మొదలుపెట్టినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఈరోజు దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే క్రమంలో యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం నిధులు కేటాయించాం. తప్పనిసరిగా దాని గురించి కూడా ఆ యూనివర్సిటీ హైయర్ ఎడ్యుకేషన్ దాంట్లో ఉంది, తప్పనిసరిగా వాటికి కూడా వస్తుంది అధ్యక్ష.
అట్లాగే అధ్యక్ష, తలసరి ఆదాయం చిన్న విషయం, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా చెప్పాలి. తలసరి ఆదాయం తీసుకుంటే అధ్యక్ష, ఈ రాష్ట్రం ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్డిపి 17,82,198 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేట్ 10.7. ఇదే సమయంలో దేశ జీడిపి 3,57,13,886 కోట్లు కాగా వృద్ధి రేటు మాత్రం కేవలం 8% మాత్రమే ఉంది. అధ్యక్ష, దేశంలో జీడిపి 8% ఉంటే రాష్ట్రం తెలంగాణ 10.7గా ఉంది. అంటే మనం బాగా ముందుకు పోతున్నట్టే కదా అధ్యక్ష. దీన్ని ఇంకా ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నాం అధ్యక్ష. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఒక ఆలోచన చేసి మేము 2047 వికసిత భారత్లో $33 ట్రిలియన్ ఎకానమీగా మేము తీసుకొని పోవాలన్నప్పుడు ఎస్, భారతదేశ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ప్రముఖ పాత్ర పోషించాలి ఆలోచనతో ముఖ్యమంత్రిగా $3 ట్రిలియన్ ఎకానమీతో ఈ రాష్ట్రాన్ని 2047 కల్లా తీసుకొని పోతామని చెప్పి ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టి అనేక మంది ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ఇక్కడ పిలిపించి అనేక ఎంఓయూలు చేసి రాష్ట్రానికి ఖజానా తీసుకొని వస్తూ ఉంటే ఈ $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా సాధ్యం అవుతుంది? సాధ్యం అవుతుంది అధ్యక్ష. నీ వృద్ధి రేట్ 8% ఉంటే నీకు సాధ్యం అవుతుంది, నా 10.7 ఉంటే నాకు సాధ్యం కాదు అధ్యక్ష. నాకే సాధ్యం అవుతుంది. ఎందుకంటే మా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు అట్లా ఉన్నాయి, సహజ వనరులు అట్లాగే ఉన్నాయి, మానవ వనరులు అట్లాగే ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాగే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఇక్కడ ఉన్న సర్వీస్ సెక్టర్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఫార్మాసిటీకి సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇతర ఇంటర్నేషనల్గా ఉపయోగపడేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ, డిఫెన్స్ రంగానికి సంబంధించిన వ్యవస్థలు కానీ, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ అన్నీ ఇక్కడ నుంచి మొదలైనవి అధ్యక్ష. ఈరోజు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, హేట్రెడ్ అనేది లేదేడ. దేశంలో కాదు ప్రపంచంలోంచి ఎవరు వచ్చినా హైదరాబాద్ నగరం హక్కును చేర్చుకుంటుంది. అభివృద్ధి పథంలో వాళ్ళు నడుస్తూ ఉంటూ వాళ్ళతో పాటు కలిసి నడుస్తాం. ఈడ తెలుగే రావాలి లేకపోతే హిందీయే మాట్లాడాలి ఏం లేదు అధ్యక్ష. ఇక్కడ అందరినీ ఆహ్వానిస్తాం. ఇక్కడ వాతావరణం అట్లా ఉంది, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లా ఉంది, లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. ఇక రకరకాలైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష, ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మనం ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా స్కిల్డ్తో కూడినటువంటి టాలెంట్